సో వాట్ ఈజ్ ఏ సింపుల్ ఈక్వేషన్ ఆర్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్? ఇందాక మనం హైయెస్ట్ డిగ్రీ ఎంత అనుకున్నాం మరి? 1 ఉంటే లీనియర్ ఈక్వేషన్ అంటున్నాం. లీనియర్ ఈక్వేషన్ విచ్ ఇన్వాల్వ్స్ ఇన్ వన్ వేరియబుల్ ఈజ్ కాల్డ్ సింపుల్ ఈక్వేషన్. లీనియర్ ఈక్వేషన్లో మనం మళ్ళీ వన్ వేరియబులే ఉంటే దాన్ని సింపుల్ ఈక్వేషన్ అంటున్నాం, ఆర్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి రైట్ జనరల్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్. జనరల్ ఫార్మ్ ఇందాక నేర్చుకున్నాం కదా, ఏఎక్స్ ప్లస్ బి ఈక్వల్స్ టు 0. ఓకే, సో వాట్ ఈజ్ రిఫ్లెక్స్ ప్రాపర్టీ? రిఫ్లెక్స్ ప్రాపర్టీ అంటే ఏంటి? సో ఎవ్రీ నంబర్ ఈజ్ ఈక్వల్ టు ఇట్ సెల్ఫ్. సో ఎవ్రీ నంబర్ ఈజ్ ఈక్వల్ టు ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ రిఫ్లెక్స్ ప్రాపర్టీ. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, y ఈజ్ ఈక్వల్ టు y, ఈ విధంగా 3 ఈజ్ ఈక్వల్ టు 3 అని అంటాం కదా. సో దిస్ ఈజ్ కాల్డ్ రిఫ్లెక్సివ్ ప్రాపర్టీ.